హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చిస్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్, చెప్పండి. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వాటి విషయం సంబంధించి పూర్తి సాటిస్ఫాక్షన్ గా ఉందా? దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఈరోజైతే కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటుగా మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొదటగా కేంద్ర బడ్జెట్ ను పరిశీలించారు. అక్కడి నుంచి పెట్టినటువంటి ఏవైనా ప్రతిపాదనలు వస్తున్నాయా లేదా అనేటువంటి దానిపైన సమీక్ష చేశారు. ఇక ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము బడ్జెట్ ను, రాష్ట్ర బడ్జెట్ ను రూపకల్పన పైన చర్చిస్తా ఉన్నారు. అయితే కేంద్ర బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి దానిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వము తీవ్ర అసంతృప్తితోటే ఉన్నది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులని తెలంగాణ రాష్ట్ర సర్కారు స్టార్ట్ చేస్తా ఉంది. వాటన్నింటికీ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తులు పెట్టింది కేంద్రానికి. సో కేంద్ర బడ్జెట్ లో వాటికి సహకారం లభిస్తుంది, పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పి భావించింది. కానీ ఏ దానికి కూడా ప్రభుత్వము కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు. దీని పట్లనైతే తీవ్ర అసంతృప్తితో రాష్ట్ర సర్కార్ ఉన్నది. అందులో ప్రధానంగా ట్రిపుల్ ఆర్ కి దాదాపుగా 34,367 కోట్లు కావాలని చెప్పి కోరింది కేంద్రాన్ని. సో ఆ ప్రస్తావన బడ్జెట్ లో లేదు. మెట్రో రెండో నెలకు 24,269 కోట్లు కావాలని చెప్పి రాష్ట్ర సర్కారు కోరింది. దాంతో పాటుగా మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ని తెలంగాణ రాష్ట్ర సర్కారు, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సో అందుకోసము ఈ ప్రాజెక్టు ని సక్సెస్ఫుల్ చేయడం కోసము, పూర్తి చేయడం కోసము కేంద్రానికి 14,100 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఒక విజ్ఞప్తిని చేసింది. సో దీనిపై కూడా కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ అనేది ఈ బడ్జెట్ లో లభించలేదు. దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు ఒక 20 లక్షల ఇళ్లను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇవ్వాలని చెప్పి కోరింది. సో దీనికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి హామీ లభించలేదు. ఇంకా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్కొక్క స్కూల్ కి దాదాపుగా 200 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి సహాయం కావాలని చెప్పి విజ్ఞప్తి చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. సో అంతేకాకుండా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సహకారం కావాలని చెప్పి దాన్ని కేంద్ర ప్రాజెక్ట్ గా గుర్తించి కేంద్రం సహకారం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము విజ్ఞప్తి చేసింది. సో ఈ విజ్ఞప్తిని కూడా కేంద్రం పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అంతేకాకుండా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి ఇచ్చినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి కోసం అవకాశం ఇవ్వాలని చెప్పి కోరింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. సో దానికి సంబంధించి ఈ విధంగా అనేక రకాలైనటువంటి హామీలు, అనేక రకాలైనటువంటి విజ్ఞప్తుల్ని కేంద్రానికి పెడుతుంది. కానీ ఏ ఒక్క దానిపైన కూడా కేంద్రం నుంచి హామీ లభించినటువంటి నేపథ్యంలో ఇక ఓనుగానే బడ్జెట్ తయారీ పైన దృష్టి సారించాలని చెప్పి ఆర్థిక శాఖ అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఇంకా దానిపైన రివ్యూ చేస్తా ఉన్నారు. ఏ అంశాలకు పెట్టినటువంటి విజ్ఞప్తుల పైన ఇంకా ఏవైనా అష్యూరెన్స్ వచ్చాయా, కేంద్రం నుంచి కేంద్ర బడ్జెట్ లో ఏమైనా కేటాయింపులు వచ్చాయనేటువంటి కులంకషమైనటువంటి వివరాలని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని శాఖల వారిగా ఏమేమి ప్రతిపాదనలు వచ్చాయి,
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాలు ఏంటి, వాటికి ఏ విధంగా కేటాయింపులు చేయాలి అనేటువంటి దానిపైన ఇప్పుడు కులంకషంగా చర్చిస్తా ఉన్నారు. ఇంకా ఈ సమావేశం అయితే